మా వీరమల్లుని యాపే శక్తి ఎవ్వరికీ లేదు. బాయ్కాట్ బెదిరింపులకు పవన్ కళ్యాణ్ సింహ గర్జన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులారా, విన్నారా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటే సినిమా ప్రమోషన్స్ అదరగొడుతున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ను తారాస్థాయికి చేర్చారు. అయితే ఈ సందడి మధ్య కొందరు సామాజిక మాధ్యమాలలో #బాయ్కాట్_HHVM అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ సినిమాకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు లక్షలాది అభిమానుల గుండెల్లో ధైర్యాన్ని నింపింది. బాయ్కాట్ కాదు, ఇది ప్రేక్షకుల చాయిస్. పవన్ కళ్యాణ్ ధీటైన సమాధానం. హరిహర వీరమల్లు బాయ్కాట్ ట్రెండ్పై పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూటిగా స్పందించారు. తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాటల్లో నిప్పులు చెరిగారు. బాయ్కాట్ చేయాలా? దేనికంటా? అసలు బాయ్కాట్ అనేది సినిమాకు వర్తించదు. సినిమాని ఎవరు గన్ పాయింట్లో పెట్టి చూపించరు కదా. ప్రేక్షకులు తమ ఇష్టంతో టికెట్ కొనుక్కుని వెళతారు. ఒక సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి వ్యక్తిగత చాయిస్. చిన్నప్పుడు రామారావు గారి సినిమాలు చూడటానికి బ్లాక్లో టికెట్లు కొని వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి. అలా ఎవరు చెప్పినా సినిమా చూడటం ఆపరు. ఒకవేళ నచ్చకపోతే చూడకపోవచ్చు. అంతేకాని ఇలాంటి బాయ్కాట్లు ఎప్పటికీ విజయం సాధించలేవు అని పవన్ గంభీరంగా అన్నారు. మా పని మేము చేసుకుంటాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ప్రత్యర్థులకు పవన్ సవాల్. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక స్పందన మాత్రమే కాదు, ఇది ప్రత్యర్థులకు పవన్ కళ్యాణ్ విసిరిన ఒక సింహ గర్జన. మేము పనిచేసేటప్పుడు ప్రత్యర్థులు లేకుండా ఎలా ఉంటారు? ఇలాంటి పనులు చేయకుండా ఎలా ఉంటారు? వాళ్లు ఇలా చేయకూడదని అనుకోవడం మన అవివేకం. అందుకే వాళ్లకి ఏం కావాలంటే అది చేసుకోనివ్వండి, వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోమనండి, సంతోషం అంటూ తనదైన శైలిలో సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలల్లా వ్యాపిస్తున్నాయి. పవన్ అభిమానులు ఈ వీడియోను లక్షల్లో షేర్ చేస్తూ, పవర్లో లేనప్పుడే మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ధైర్యంగా దిగిన వ్యక్తిని ఇప్పుడు పవర్లో ఉండగా బెదిరించాలని చూస్తున్నారు, ఇది వాళ్ల అమాయకత్వం అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు, ఇతర యాంటీ ఫ్యాన్స్ మొదలుపెట్టిన ఈ బాయ్కాట్ హ్యాష్ట్యాగ్కు పవన్ ఫ్యాన్స్ అపూర్వ రీతిలో బదిలిస్తున్నారు. హరిహర వీరమల్లు ఒక కళ, ఒక విజయం. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం, కరోనా మహమ్మారి వంటి కారణాలతో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. 2020లో మొదలైన ఈ ప్రాజెక్ట్ను ఎట్టకేలకు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ భారీ బడ్జెట్ చారిత్రక చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఒక చారిత్రక విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. పవన్ చూపిన ధైర్యం, ఆయన మాటల్లో కనిపించిన స్థైర్యం అభిమానులకు అంతులేని ఉత్సాహాన్నిస్తోంది. హరిహర వీరమల్లు కేవలం ఒక సినిమా కాదు, అది పవన్ కళ్యాణ్ అంకితభావానికి, పట్టుదలకి నిదర్శనం. ఈ బాయ్కాట్ ట్రెండ్